రాజమండ్రి వద్ద రక్షించిన పెద్ద పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన తద్వారా అది తిరిగి రంపచోడవరం ప్రాంతానికి వచ్చిందన్న ప్రచారం అసత్యమని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ కంఠనాథరెడ్డి తెలిపారు. ఈ నెల 14న రాజమండ్రి వద్ద రక్షించిన పెద్ద పులిని పాపికొండలు నేషనల్ పార్క్ లో విడిచిపెట్టాము అని ఆయన తెలిపారు. విడిచిపెట్టే ముందు ఆ పెద్ద పులికి జీపీఎస్ రేడియో ట్రాకర్ అమర్చామని, దాని కదలికలను అధికారులు నిరంతరం మానిటర్ చేస్తున్నారు అని, రంపచోడవరం వద్ద పులి సంచరిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని స్పష్టం చేశారు. రాజమండ్రి వద్ద రక్షించిన పెద్ద పులికి ఎక్స్ ఫ్లోరర్ అనే పేరు పెట్టామని, అది సాధారణంగా శాంతి స్వభావంతో ఉంటుంది అని తెలిపారు. పులి దాడి చేస్తుంది అంటూ ప్రజల్లో భయం కలిగించేలా అనవసర ప్రచారం చేయొద్దు అని సూచించారు. భవిష్యత్తులో ఈ పెద్ద పులికి తోడుగా మరో 2 ఆడపులులను కూడా పాపికొండల వన్యప్రాణి అరణ్యంలో విడిచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రంపచోడవరం ప్రాంతంలో ఎలాంటి పులి సంచారం లేదు అని అధికారులు స్పష్టం చేశారు. ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మన పాపికొండలు నేషనల్ పార్క్లో రిలీజ్ చేయడం జరిగింది 14వ తేదీ ఉదయము. సో ఆ రోజు నుంచి కూడాను ఆ టైగర్ని శాటిలైట్స్ ద్వారా వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడాను టైగర్ చాలా చక్కగా తనకు తను ప్రే చేసుకుంటూ చుట్టుపక్కల ఏరియానంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దీన్ని ఎక్స్ప్లోరర్ అనే పేరు కూడా పెట్టుకున్నాము. ఈ టైగర్ యొక్క ప్రతి మూమెంట్ని కూడాను వాచ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అది అక్కడ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎక్కువగా ఉండేటట్లుగా జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రంపచోడవరం దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక మీడియా మిత్రుడు నాకు షేర్ చేశారు. ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కానే కాదు. ఈ టైగర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ కూడాను వైల్డ్లో ఇంకా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఆ టైగర్కి సంబంధించిన మూమెంట్ అయితేనే మాత్రం ఇప్పటి వరకు రంపచోడవరం దగ్గరికి అది ఈరోజు ఏదైతే వైరల్ వచ్చిందో అది కాదు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనము ఈ సమయంలో కొంత బాధ్యత కూడా మనమందరం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటేనా ఒక నాన్ జెన్యున్ వీడియో బయటకు వచ్చినప్పుడు దానివల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ జంతువు పట్ల కూడాను ఒక దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ టైగర్ ఏదైతే ఎక్స్ప్లోరర్ మనకు రాజమండ్రికి వచ్చిందో, ఇది తన జర్నీ ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి తడోపా మీదుగా మనకి ఇంతవరకు వచ్చింది. కానీ ఎక్కడా కూడాను అది హ్యూమన్ ఏరియాస్లోకి, హ్యూమన్ ల్యాండ్స్కేప్లోకి వచ్చినా కూడాను ఎవరి మీద ఇంతవరకు ఏ హ్యూమన్ మీద కూడా అటాక్ చేయలేదు అది. సో దానికి ఆ గుడ్ బిహేవియర్ ఉన్నందువల్ల దాన్ని మనం ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇది ఒక అడల్ట్ మేల్. ఇది తన టెరిటరీని ఏర్పరచుకోవడం కోసము ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంది. దీన్ని మనము డిస్పర్సింగ్ బిహేవియర్ అంటాం. ఇది ప్రతి మేల్ అనిమల్ తోటి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దానికి కావాల్సినటువంటి దానికి తోడు కోసం తిరుగుతూ ఉంది. సో ఆ తోడు కోసం ఏదైతే తిరుగుతూ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసము మనము ఇతర రాష్ట్రాలతోటి కూడాను 2 ఆడపులులు తీసుకొచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నం కూడా త్వరలో సఫలీకృతమయ్యి ఆ ట్రాన్స్లోకేషన్ కూడా జరుగుతుందని భావిస్తున్నాను. భావించడమే కాదు, ఆల్మోస్ట్ జరుగుతుంది అది. సో తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ టైగర్ ఇంకా ఏది మేట్ కోసము తిరగవలసిన అవసరం ఉండదు. ప్లస్ మనకు పాపికొండ నేషనల్ పార్క్లో అబండెంట్ ప్రే బేస్ ఉంది. అక్కడ ఒకానొకప్పుడు అది పెద్ద పులులు, చిరుత పులులు చాలా ఎక్కువ సంచరించేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు పాపికొండ నేషనల్ పార్క్ని ఒక మంచి టైగర్ కన్జర్వేషన్ జోన్గా ఏర్పరచుకునేటువంటి ఒక అవకాశానికి ఇది ఒక బీజం లాగా ఉండబోతుంది. కాబట్టి దీని పట్ల మన ఏరియాలో, ఎస్పెషల్లీ మన రాజమండ్రిలో పాపికొండ నేషనల్ పార్క్లో టైగర్ ఆవాసం అనేటువంటిది మళ్ళీ తిరిగి ఏర్పడబోతూ ఉంది అనేటువంటి ఒక మంచి విషయాన్ని మనము ప్రజలందరికీ కూడాను తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని అందరూ కూడాను డిపార్ట్మెంట్ పరంగా మేమైతే దీన్ని చాలా ఒక మంచి విక్టరీగా భావిస్తూ దీన్ని ఆహ్వానించే పరిస్థితి ఉంది. దీని గురించినటువంటి మనకు మార్చి 3వ తేదీన ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ని రెజల్యూట్ చేసేదానికి, దీన్ని కొంతవరకు కంట్రోల్ చేసేదానికి, ప్రజలకు మంచి అవగాహన కల్పించేదానికి ఒక పెద్ద ఎత్తున హనుమాన్ అనే ప్రోగ్రామ్ను కూడా మన
గుంటూరులో హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుంటారు. ఇది ఎక్స్‌పర్టీస్ ఎలా ఉంది? ట్రాన్స్‌ఫర్‌కి దాన్ని మనం ట్రాంక్విలైజ్ చేసినప్పుడు గానీ, లేకపోతే దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేసినప్పుడు గానీ, మళ్ళా దాన్ని తిరిగి రిలీజ్ చేసినప్పుడు గానీ, పోస్ట్ మానిటరింగ్‌లో. సో, ఇంత సాంకేతికతతోటి మనము మానిటర్ చేస్తున్నాం గాబట్టి, ఎక్కడ గూడాను అనవసరమైనటువంటి ఆందోళనలకు తావిచ్చే విధంగా స్కోప్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అటువంటి ఏదైనా విషయం వస్తే గూడాను డిపార్ట్‌మెంట్ దాన్ని హ్యాండిల్ జేయడానికి రెడీగా ఉంది. సున్నంపాడు ఆ ఏరియాలో 2 డేస్ బ్యాక్ ఉండింది. ఇప్పుడు లేటెస్ట్‌గా దాని చుట్టుపక్కలలోనే ఫారెస్ట్ ఏరియాలోనే తిరుగుతా ఉంది అక్కడ. అంటే ఒక 2-3 కిలోమీటర్స్ రేంజ్‌లో తిరుగుతుంది. అది ఎలా ఉంటుందంటేనే తనకి ఒక కిల్ చేసిందనుకోండి. ఆ కిల్ పూర్తిగా దాన్ని తినేంత వరకు దాన్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి పెట్టుకొని దాన్ని తింటూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను. అది పూర్తిగా తినేసిందక్కడ. సో, అలాగా తినేంత వరకు అక్కడే ఉంటుందది. డిఫరెంట్ డిఫరెంట్ అంటే మొన్నొచ్చిన పులి అంటే ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే కంటెంట్ ఇదే ఉంటుంది. అంటేనే మేము కూడాను వి ఆర్ ఫాలోయింగ్ ఎ ప్రోటోకాల్. అందరూ మీడియా దగ్గరికొచ్చి లేకపోతే అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు విలేజ్‌లో చెప్పకుండా ఒక పద్ధతి పెట్టుకొని ఉన్నామనమాట. సో, దానివల్ల అతను కొంతవరకే మాట్లాడగలుగుతాడు. బార్స్ నెక్స్ట్ రిసార్ట్ నుంచి వేరే పులి ఎక్కడైనా లోపల ఎక్కడైనా ఉండొచ్చు. రంపచోడవరంలో రైట్ నౌ దేర్ ఇస్ నో అదర్ టైగర్. ఆ! ఫేకేనంటారా? లేకపోతే కనిపించి ఉండొచ్చంటారా? కాదు. ఆ వీడియో మాత్రము ఈ పులిది కాదు. రోడ్ క్రాస్ చేస్తున్న వీడియో ఈ కరెక్ట్. పులిది కాదు.